వైసీపీ అధినేత జగన్ మరోసారి కూటమి ప్రభుత్వం కొందరు అధికారుల తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అన్యాయాలకు పాల్పడే వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని, సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా సినిమా చూపిస్తామంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ స్థానిక సంస్థలు ప్రజాప్రతినిధులతో జరిగిన సమావేశంలో హెచ్చరికలు జారీ చేశారు. రాష్ట్రంలో ప్రస్తుత రాక్షస ప్రభుత్వం నడుస్తుందని జగన్ ఆరోపించారు. కలియుగంలో రాజకీయాలు చేయాలంటే భయం ఉండకూడదు, కేసులకు జైళ్లకు బెదిరిపోకూడదు. అలా అయితేనే రాజకీయాలు చేయగలం. చంద్రబాబు చేస్తున్న రాజకీయాలు ఆ విధంగానే ఉన్నాయి అని ఆయన వ్యాఖ్యానించారు. కూడా యాక్టివ్గా ఎవడైనా కార్పొరేటర్ ఉన్నా, ఎవడైనా ఎంపీటీసీ ఉన్నా, ఎవడైనా జెడ్పీటీసీ ఉన్నా, లేకపోతే ఎవరైనా లీడర్ ఉన్నా సరే విజిలెన్స్లో ఎలా ఇరికిచ్చాలా, తప్పుడు కేసు ఎలా పెట్టించాలా అనే సంస్కృతితోనే ఈరోజు పాలన సాగుతూ ఉంది. నేను ఒకటి చెప్తా ఉన్నా, ఈరోజు కష్టంలో ఉన్న వైఎస్ఆర్సీపీ అన్నదమ్ములను నేను ఈరోజు చూస్తూ ఉన్నా. నేను మీ అందరికీ ఒకటే చెప్తా ఉన్నా, మీ అన్నగా, మీ తమ్ముడిగా, మీ బిడ్డగా ఒకటి చెప్తా ఉన్నా. నెక్స్ట్ వచ్చే జగన్ 2.0లో పరిస్థితి ఈ మాదిరిగా ఉండదు. ఒకటే చెప్తా ఉన్నా, ఈరోజు ఈ కష్టాన్ని చూసిన వ్యక్తిగా చెప్తా ఉన్నా. రేపొద్దున ఇలా ఉండదు. రేపొద్దున జరిగే ప్రతి విషయంలోనూ వైఎస్ఆర్సీపీకి కార్యకర్తే నెంబర్ 1గా ఉంటాడని మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నా. ప్రతి కార్యకర్తకు నేను ఒకటే చెప్తా ఉన్నా, ఎవడెవడైతే మీకు అన్యాయం చేశాడో పర్వాలా, అన్యాయం చేయండి, చేయించుకుంటాం, టైం మీది, కానియండి, కొట్టండి అని చెప్పండి. ఆడు ఎవడు ఏం చేస్తా ఉన్నాడో పేరు రాసుకోండి. రెడ్ బుక్ అని నేను చెప్పను, కానీ పేరైతే రాసుకోండి. మీరు ఏ బుక్లో రాసుకున్నా పర్వాలా, పేరైతే మీరు రాసుకోండి. దాని తర్వాత మాత్రం అన్యాయం చేసినోనికి సినిమా మాత్రం మనం చూపిస్తామని చెప్తాను. ఆ మనిషి రిటైర్డ్ అయి ఉన్నా కూడా లాక్కొని వస్తా, ఆ మనిషి దేశం విడిచిపెట్టిపోయినా లాక్కొని వస్తా. ఎవరిని వదిలిపెట్టేది ఉండదు. ఒక్కొక్కడికి మాత్రం సినిమా మాత్రం ఎలా చూపించానో అలా చూపిస్తామని మాత్రం చెప్తాను. ఖచ్చితంగా ఏదైతే నాటుతున్నారో, ఏదైతే ఇత్తుతున్నారో, ఇది రెండింతలు వీళ్ళకు పండే కార్యక్రమం కూడా జరుగుతుందని మాత్రం ప్రతి కార్యకర్తకు గట్టిగా చెప్పండి. తెలంగాణ హైదరాబాద్ నగరం అంతా అందాల బామల చుట్టే తిరుగుతుందని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. అందాల బామల వెనుక అధికారులు, మంత్రులంతా సొల్లు కార్చుకుంటూ తిరుగుతున్నారని హాట్ కామెంట్స్ చేశారు. కార్పొరేట్ కంపెనీకి అమ్ముడు పోయారని, సిగ్గుండాలి కొంచెమైనా అని విమర్శించారు. ప్రభుత్వం ఉద్యోగుల జీతాలు పెంచరు, కానీ అందాల బామల కోసం కోట్లలో ఖర్చు పెట్టేది సొల్లు కార్చుకోవడానికా అని ఆయన తీవ్ర విమర్శలు చేశారు. దేశానికి మోడీ ప్రధానినా ట్రంప్ ప్రధానినా అనేది ప్రజలు చర్చించుకుంటున్నారని అన్నారు. ఇష్టం ఉన్నా లేకున్నా దేశ ప్రధాని మోదీనే అని, కానీ ఆయన ప్రధానిలా ప్రవర్తించడం లేదని నారాయణ విమర్శించారు. దేశానికి ట్రంప్ డి ఫ్యాక్టో ప్రధానిగా ఉన్నారని, మోడీ డి యాక్టివ్ ప్రధానిగా ఉన్నారని ఉండడం దురదృష్టకరమన్నారు. ఇప్పుడు హైదరాబాద్, తెలంగాణ అంతా అందాల బాంబల చుట్టూ తిరుగుతూ ఉంది. అంగరంగ వైభవంతో వాళ్ళు ప్రదర్శిస్తూ ఉంటే సోంగార్స్ కూడా తిరుగుతున్నారు, మంత్రులు, అధికారులు. సిగ్గుడాలి కొంచెం అయినా. వాళ్ళు రేపు కార్పొరేట్ కంపెనీకి అమ్ముడుపోయేవాళ్ళు. ఇక్కడ అందాల బొమ్మలు తీసుకుంటారు, ఫోటోలు తీసుకుంటారు. కార్పొరేట్ కంపెనీ వాళ్ళు పనికి మాలిన వస్తువులు తయారు చేసి వీళ్ళు బొమ్మలు అమ్ముకుంటారు. ఇట్లాంటి కార్పొరేట్ రంగానికి బానిసగా వచ్చేటువంటి వాళ్ళకి ఇక అందాల పోటీలు పెట్టి, దానికోసం పెద్ద ఖర్చు పెట్టి, తిరిగి సొంగలు కూర్చుకుంటే లాభం? ఆ డబ్బులేదో ఉద్యోగస్తులు జీతం పెంచబట్టే నేను బొచ్చెట్టుకొని తిరుగుతాను అంటాడు. అందాల బొమ్మల కోసం సొంగలు కాచుకుంటే ఖర్చు పెడతాడు. ఇదేం జరుగుతాయి? ఇది ఇప్పుడు హైదరాబాద్, తెలంగాణ అంతా అందాల బాంబల చుట్టూ తిరుగుతూ ఉంది. అంగరంగ వైభవం. జగిత్యాల జిల్లా పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఎక్కువసార్లు ఓడిపోయిన వ్యక్తి అని విమర్శించారు. జీవన్ రెడ్డి అనుచరులు సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను పార్టీలో వచ్చినప్పటి నుంచి సహనం కోల్పోయి మాట్లాడుతున్నారని ఆరోపించారు. తాను సేవ చేసి రాజకీయాలకు వచ్చానని ఎమ్మెల్యే సంజయ్ స్పష్టం చేశారు. ఎవరైతే
గతంలో కూడా వేరే పార్టీ నుంచి గెలిచిన వాళ్ళను వాళ్ళ ప్రభుత్వంతో కలిసి పనిచేయించుకున్నారో వారు కూడా మాట్లాడిండ్రు. నేను మళ్ళీ చెప్పేదేం లేదు. పెద్ద పెద్ద రాజకీయ విశ్లేషకులే వాటిపైన మాట్లాడింది. ఇది అంతకుముందు జరిగింది కాదు. అంటే కాంగ్రెస్ పార్టీలో అత్యంత సీనియర్ నాయకునిగా చెప్పుకునే జీవన్ రెడ్డి గారు వారికంటే సీనియర్ వయసులో పెద్దవాళ్ళు ఉన్నారు. వారికంటే కూడా ఎక్కువ రోజుల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. కానీ ఎక్కువ సార్లు గెలిచినా అని చెప్పి చెప్పుకునే జీవన్ రెడ్డి గారు అసలు విషయం మర్చిపోతుంది. కాంగ్రెస్ పార్టీలో నాకు తెలిసి ఎక్కువ సార్లు ఓడిపోయిన నాయకుడు కూడా వారే. నాకు తెలిసినంత వరకు 5 సార్లు ఎమ్మెల్యేగా, 3 సార్లు ఎమ్మెల్యే కూడా. ఓకే, వారు చేసిన సేవలకు చాలా సార్లు కూడా వచ్చింది. లేదా సేవలే కావచ్చు, 3 సార్లు ఎంపీ కొడిపోయి 5 సార్లు ఎమ్మెల్యే కొడు సేవలే కావచ్చు. రాజకీయంగా వారి పక్కన ఉన్న రెండవ శ్రేణి నాయకులు ఎవరు కూడా ఎదగనియకుండా వాళ్ళ కుటుంబ సభ్యులను వాళ్ళనే ప్రాధాన్యత ఇచ్చే వల్ల జైత్యాల్లో ఇంకొకరు ఆల్టర్నేట్ గా అప్లికేషన్ పెట్టుకుంటూనే లేకుండా ఈ మధ్య కాలంలో నేను కాంగ్రెస్ ప్రభుత్వంతో కావచ్చు, ముఖ్యమంత్రితో కావచ్చు, పిసిసి అధ్యక్షులతో కావచ్చు, మంత్రులతో దగ్గరైన తర్వాత మరి సహనం కోల్పోయి అసహనంతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాను. నేను కూడా పెద్ద మనిషి, వయసు పెద్దగా అయినా కొద్దిగా అప్పుడప్పుడు మన ఇంట్లో పెద్దలు కూడా అట్లే మాట్లాడతారు. మనం ఎందుకు లేదని నా పని నేను చేసుకుంటూ పోయినా ఎన్నిసార్లు పోయినా కానీ మళ్ళీ మాట్లాడుతూ ఉంటే నిన్న కూడా గాంధీ భవన్ సాక్షిగా ఇక నాతో లేడు, ఐఎమ్ ద మోస్ట్ సీనియర్, ఐఎమ్ ఇండిపెండెంట్. మరి గాంధీ భవన్ లో కూర్చొని ఇండిపెండెంట్ అంటే నాకు అర్థం కాదు. ఇదే అన్నారు మోస్ట్ సీనియర్ అన్నప్పుడు నాకు అనిపించింది మీకంటే ఎక్కువసార్లు గెలిచిన వాళ్ళు ఉన్నారు రాజకీయాల్లో రాష్ట్రంలో, కానీ మీరు ఓడిపోయిన సార్లు ఓడిపోయిన వాళ్ళు కాంగ్రెస్ టికెట్ ఇచ్చి వాళ్ళు ఎవరు ఉన్నారని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. 5 సార్లు ఎమ్మెల్యేగా, 3 సార్లు ఎంపీ కూడా. మరి మీ మీద గెలిచిన 5 సార్లు ఎమ్మెల్యేలలో 2 సార్లు నేను గెలిచిన. పెద్దలు మాజీ మంత్రులు రాజశేఖర గౌడ్ గారు, రమణ గారు, కేసీఆర్ ఎవరు ఏం జగిత్యాల ప్రాంతానికి ఇవాళ కంట్రిబ్యూషనే లేదా? జగిత్యాల అంటేనే నేను జగిత్యాల అభివృద్ధి గురించి నాకే తెలుసు, నేనే చేసినా అని కూడా నేను మాట్లాడుతాను. అంటే మేము ఏం చేయలేదా? నేను 2 సార్లు గెలిచిన, ఆ 2 సార్లు 10 సంవత్సరాలు గెలిచిండు, ఏం చేయలేదు. నేను 10 సంవత్సరాలు ఎక్కడైంది? నేను రాజకీయాల్లో బీఆర్ఎస్ పార్టీలో పోయి 14లో చేరినా. నేను గెలిచింది 18లో చివరిలో. ఏడాది కాగానే కరోనా వచ్చింది. ఉన్నంత సమయంలో మన రాష్ట్రంలో ఎక్కడ కట్టిన డబుల్ బెడ్రూమ్ డెఫినెట్ గా ముందుండి కట్టించాం. చెప్పినాం అప్పుడున్న ప్రభుత్వం పెద్దలు ఇచ్చారు. అప్పుడప్పుడు ఇవ్వాలంటారు, వాళ్ళు ఇచ్చిర్రు నువ్వేం చేసినావు అంటే మరి పక్కన ఎందుకు కట్టలేదు? మరి అదే విధంగా ప్రభుత్వ విధానాలు ఏమంటే అవి తీసుకొని ముందరికి పోతాం. అప్పుడున్న ప్రభుత్వ విధానాలు చెరువులు ఇప్పుడు ఈ టైంలో కూడా తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టుపై జరుగుతున్న వివాదాలపై తాజాగా ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరంలో తప్పులు జరిగాయనే కారణంతోనే కమిషనర్ కొంత సమయం తీసుకొని నివేదిక రూపొందించిందని ఆయన అన్నారు. రాజకీయ కక్షతో కాదు, కేవలం అవినీతి చెందిన బాధ్యులను వెలికితీసే ఉద్దేశంతోనే విచారణ జరుగుతుందని స్పష్టం చేశారు. సామాజిక న్యాయానికి పెద్దపీట వేసే పార్టీ కాంగ్రెస్లో వివక్షకు అవకాశం లేదని తెలిపారు. వివేక్ వంశీలపై ఎలాంటి వివక్ష లేదని అద్దంకి చెప్పారు. ఇప్పుడే నేను ఏదో డిబేట్లో ఉంటే మీరు పవర్ మీద కూడా ఇట్లే కమిషన్ వేసిండ్రు. కేసీఆర్ గారు ఒక లేఖ రాస్తే మొత్తం దాని పని అయిపోయింది. ఇప్పుడు దీనికి కూడా ఒక లేఖ రాసేస్తే అయిపోద్ది అంటే లేఖే రాసుకో, లేకపోతే నువ్వేమైనా చేసుకో. నువ్వు తప్పు చేస్తే నువ్వు అమెరికాకు పోయినా లేకపోతే ఇంకెక్కడికి పోయినా సరే ముద్దాయి అయి ఉంటే, తప్పు చేసి ఉంటే ఎవరైనా జైలుకు పోవాల్సిందే. ఏదో కేసీఆర్ గారు ఏదో తప్పు చేయనట్టు, ఇలా తప్పు చేయని దానికి ఏదో రేవంత్ రెడ్డి గారు లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏదో వాళ్ళ మీద కక్ష సాధింపు చేసినట్టు చేస్తే లక్షల కోట్ల రూపాయల ఎస్టిమేషన్స్ అవన్నీ కూడా ఇలా. ఎందుకంటే పాలమూరు రంగారెడ్డి కానీ, కాళేశ్వరం కానీ, ఇతరాత్ర ప్యాకేజెస్కు సంబంధించిన అంశంలో వాళ్ళు ఖర్చు చేసింది 1,00,000 కోట్లు కావచ్చు కాక, మొత్తం వాళ్ళు ప్రాజెక్టుల కొరకు ఎస్టిమేషన్స్ చూడండి 2-3 లక్షల కోట్లకు మొత్తం పూర్తి స్థాయిలో తెలంగాణలో మొత్తం రీడిజైన్ పేరుతో ఇలా కేసీఆర్ తాను పాలిస్తున్న రోజుల్లోనే మొత్తం రీడిజైన్ జరగాలని చెప్పి ఒక ఉద్దేశపూర్వకమైన, ఒక రకంగా చెప్పాలంటే ఒక పెద్ద ఆయన ఇప్పుడే అంటున్నాడు, తెలంగాణను కేసీఆర్ దొంగల దొడ్డిగా మార్చిండు, దోచుకునేటోళ్లకు ఆశ్రయంగా మార్చిండు. తెలంగాణలో 7 లక్షల కోట్ల పైచిలకు అప్పులు చేసి తగుదునమ్మా అని చెప్పి ఇలా శ్రీరంగ నీతులు చెప్తున్నారు వాళ్ళు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలో నీటి ఇక్కట్లు నెలకొన్నాయి. తాగేందుకు నీరు లేక మండల కేంద్రంలోని జనాలు అవస్థలు పడుతున్నారు. చాలా రోజుల నుంచి తాగునీరు లేక ఇబ్బందులు పడుతున్నామని అంటున్నారు. తాగునీరు కోసం అశోక్ నగర్ వాసులు రోడ్డుపై కూర్చొని నిరసన తెలిపారు.
ఇచ్చోడా ఇంతకుముందు మేము పోయినాం ఎంపీడీ ఆఫీస్లో మమ్మల్ని ఎవరు పట్టించుకుంటలే. ఇంతకుముందు మళ్ళీ ఎమ్మెల్యే సార్ కూడా చెప్పిన, ఎమ్మెల్యే సార్ అన్నాడు ప్రైవేట్ ఫండ్స్ ఇస్తాం చేయించుకోరు బట్టి మళ్ళీ ఇక్కడ ఎవరు పట్టించుకుంటలేరు. ఇంత తిరిగినా వాళ్ళు పట్టించుకుంటలేరు. ట్యాంకర్ లేదు, ఇలా 2 నెలలు అయింది, గల్లీలో వాటర్ లేవు, అసలు ఎవరు రావడం లేదు, చూడడం లేదు. ఆడ ఎంపీడీ ఆఫీస్లో పోతే సార్ అంటుండు ఇప్పుడు గంటలో పంపిస్తా 15 నిమిషాల్లో పంపిస్తా అంటున్నారు. మమ్మల్ని ఎవరు ఇది చేస్తలేరు. మేము ఇక్కడ వచ్చినాం, రేపు కలెక్టర్ మేడం దగ్గర కూడా అవుతాం. మేము రేపే ఆదిలాబాద్ పోతాం. మమ్మల్ని ఎవరు పట్టించుకోకపోతే ఎవరు పట్టించుకుంటలేరు. ఎంత ఏమన్నా కానీ బస్ చూసుకుంటూ వెళ్ళిపోతున్నారు అంతే. మాకు ఆల్రెడీ ఇక్కడ పైప్ లైన్ ఉంది, ఏరియాలో పైప్ లైన్ ఉంది, ఎక్కడో ఈ ఏరియా ఇంతట్లో కట్టుందట, ఆ మాత్రమే చేపిస్తలేరు వాళ్ళు. అందుకే ఇప్పుడు ఇక్కడ ఉన్నాం, రేపు మేడం దగ్గర కలెక్టర్ దగ్గర మేము పోతామని అంటున్నాం. నా పేరు రామేశ్వర్, మాది ఇచ్చోడా. ఇంతకుముందు మేము పోయినాం ఎంపీడీ ఆఫీస్లో మమ్మల్ని ఎవరు పట్టించుకుంటలే. ఇంతకుముందు మళ్ళీ ఎమ్మెల్యే సార్ కూడా చెప్పిన, ఎమ్మెల్యే సార్ అన్నాడు ప్రైవేట్ ఫండ్స్ ఇస్తాం చేయించుకోరు బట్టి మళ్ళీ ఇక్కడ ఎవరు పట్టించుకుంటలేరు. ఇంత తిరిగినా వాళ్ళు పట్టించుకుంటలేరు. ట్యాంకర్ లేదు, ఇలా 2 నెలలు అయింది, గల్లీలో వాటర్ లేవు, అసలు ఎవరు రావడం లేదు. మిషన్ భగీరథ నీటి సరఫరా చేయించాలని డిమాండ్ చేశారు. గత 15 రోజులుగా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా తమ సమస్య పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. పోలీసులు, గ్రామ పంచాయతీ సిబ్బంది అక్కడికి చేరుకొని బాధితులతో మాట్లాడి నచ్చజెప్పారు. ఎంపీడీఓ బాధితులతో ఫోన్లో మాట్లాడి భరోసా ఇవ్వడంతో శాంతించారు. पहिले मंडल ऑफिसला गेलते आम्ही एमडी ऑफिसला मंडल ऑफिसला गेले आम्हाला पाणी देतो म्हणले. आतापर्यंत पाण्याचा पत्ता नाही. टँकर पण वाट लावून लागले. आमचे लहान लेकरं घेऊन आम्ही बंदी पडून तिथून पाणी भराल्या. आम्हाला पाणी कशाला घेऊन गेले, कोणी पाणी देईना गेले. आम्हाला कसंही करून आमच्या अशोकनगर काढून సంగీత మేము ఇంతకు ముందు ఎండిఓ ఆఫీస్కి వెళ్ళాము. మాకు వాటర్ ఇస్తామన్నారు. మాకు ఇప్పుడు వాటర్ వస్తలేవు. మాకు బాగా ప్రాబ్లం ఉన్నాయి. మాకు నీళ్లు లేవు. మాకు ఖచ్చితంగా మాకు మిషన్ భగీరథ వాటర్ కావాలి మాకు. లేకపోతే మాకు ట్యాంకర్లన్న నీళ్లు పంపించండి. మేము వాటర్ ఇచ్చే వరకు మేము ఇక్కడ నుంచి కదలము. మేము